అప్పట్లో బ్యాలెట్ పేపర్లే ఉండేటి, దాని మీద పార్టీ గుర్తుండేది. నచ్చిన గుర్తు మీద స్వస్తి గుర్తు గుద్ది మంచిగా మలిసి డబ్బాలు వేసేది. నా ఓటు నేను అనుకున్న పార్టీకి వేసినా లేదా అని చూసుకొని నిమ్మలపడేది. నా చిన్నతనంకి వెళ్ళి గిట్లనే ఉండే. ఆ టెన్క మిషన్లు వచ్చినాయి, ఒకటే కుయ్ కుయ్ సప్పుడు వచ్చేది. కొత్తలో ఏం అర్థం కాకుండే. ఇప్పటివరకు 4-5 మాటలు వేసిన కాబట్టి అలవాటైంది. కట్కొత్తితే ఓటు పడ్డట్టే. ఈగో ఇంట్లో కొత్తగా ఓట్లు వేస్తోళ్లకు గిట్లనే చెప్పుండొచ్చు. మరి పుక్కట్ల మెట్రో రైళ్ల తిరిగినట్టు పరీక్షలు రాయకుండానే పాస్ అయినట్టు చిన్న మురిపం కాదు కొత్త ఓటర్లది. 9,20,000 మంది ఏలుకు ఇంకంటించుకునుడు ఇదే తొలుత. మరి మేం కూడా ఓటేస్తున్నాం, మేం సుత ఎంపీని గెలిపిస్తాం, ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నామనే సంబరం తోటి పోలింగ్ సెంటర్ల కడ లైన్లు కట్టిండ్రు. నచ్చిన లీడర్ కు ఓటేసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు సంబరం కొద్దీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఓట్. బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్. ముందు కూడా నా ఓట్ నేను వేస్ట్ చేసుకోలేదు, ప్రతిసారి వేస్తానని నమ్మకం ఉంది. I'm feeling very happy, very responsible. Felt very satisfaction ఓట్ వేసేటప్పుడు. లైక్ నా కంట్రీ కోసం నేను చేస్తున్నాను, డెవలప్మెంట్ కోసం నేను ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్కి వచ్చిన. ఇంటికాంచెలు ఓతప్పుడే లోపల ఎట్లుంటది, ఎట్లా ఓటేయాలని తెలుసుకున్నారు ఇంటోళ్ళనో దోస్తులనో అడిగి. ఇక గుర్తింపు కార్డు పట్టుకపోయి కట్టుకొత్తిండ్రు. ఎవరు డెవలప్ చేస్తారు ఏంటి ముందే తెలుసుకొని వి చూస్ రైట్ పర్సన్. కొత్తోళ్ళు గిట్లా మురుస్తుంటే పాతోళ్ళు కొందరు ఓటేసుడు నెత్తిల కింటాలు బరువెత్తినట్టు ఫీల్ కాబట్టిరి.